హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టుల్స్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను బ్రెడ్ పకోడా చేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కైనా తినొచ్చు అండి. చాలా బాగుంటాయి. దానికోసము నేను బ్రెడ్ని 4 ముక్కలు కట్ చేసుకున్నాను అండి. బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, 4 ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా మీ ఇష్టం, ఏ సైజులైనా మీరు కట్ చేసుకోండి. ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకోవచ్చు. 2 ముక్కలు చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఒక పీస్ అలానే కూడా చేసుకోవచ్చు. మనకు ఇంట్లోకి కదా, నేను ఇలా చిన్నగానే చేశాను. ఒక బ్రెడ్ స్లైస్లో 4 ముక్కలు చేశాను అనమాట. దీనికోసము ఇప్పుడు ఆలు కర్రీ కావాలి. మామూలుగా మనం ఇంట్లో వండుకుంటాం కదా, ఉడకబెట్టిన ఆలుగడ్డతోటి కర్రీ చేస్తాం కదా, పుట్టు అంటారు. ఇలా మెత్తగా ఉండాలండి, గడ్డలు ఉండొద్దు. ఆలుగడ్డ కర్రీ ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట. తర్వాత ఈ టమాటా సాసు రెడీమేడ్ దొరుకుతుంది కదా. ఈ దీంట్లో మీరు ఏమేమి వేసుకుంటారో ఇంట్లో చేసుకునేదేనండి. కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత కొంచెం గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని కూర చేసుకుంటాం కదా, అదే కర్రీ ఇది. అయితే మనము ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనికి మనం ఇది ఒకదానికి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది పక్క పెట్టేసుకుందాము. ఇది మసాలా అన్నమాట. తర్వాత ఇంకొక స్లైస్కి ఇది సాస్ పెట్టుకోండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనము శనగపిండిలో ముంచి వేస్తాం కదా, ఇలా పెట్టిన తర్వాత ఈ 2 కలిపేసి ఇలా ఇటు చేసి అన్నీ పెట్టుకోవాలండి. ఇలా ఈ 2 కలిపేసుకొని మనము చేసుకోవాలన్నమాట. ఒకదానికి ఆలు కర్రీ, ఒకదానికి టమాటో సాస్. ఇలా అన్నీ నేను రెడీ చేసి పెడతాను. చూడండి, ఇలా అన్నీ సెట్ చేసి పెట్టాను నేను. ఇలా 2 కలిపేసుకొని చూపించాను కదా, అన్నీ సెట్ చేశాను. రెండేమో ఇలా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని ఇలా సెట్ చేసి పెట్టుకోండి. మసాలాను తర్వాత టమాటో సాస్ తోటి నేను చేశాను. ఇప్పుడు దానికి మనకు శనగపిండి కావాలి. ఒక 4 గంటల శనగపిండి తీసుకున్నాను, 1 గంట బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 స్పూను వాము, కొంచెం పసుపు, దానికి సరిపడిన ఉప్పు, కొంచెము సోడా అండి. చూస్తున్నారుగా ఎంత ఉంది, చిటికెడు అంత ఉంది సోడా. ఇవన్నీ దీంట్లో వేసేయండి. వేసేసి కలిపేసుకుందాము. దీంట్లో నీళ్ళు పోసి మనం బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం కొన్ని నీళ్ళు వేసుకుంటూ మంచిగా బ్యాటర్ తయారు చేద్దామండి. మరీ పలచగా చేసుకోవద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. అందుకే కొన్ని పోసుకోండి మీరు, మళ్ళీ లేకపోతే ఎక్కువ తక్కువ అవుతాయి. దీన్ని బాగా కలపాలి. కడాయి పెట్టానండి, నేను నూనె పోసాను, వేడి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాటర్ ఇలా కలిపాను. ఇలా ఉండాలి మనకి. చూసారా ఏళ్ళకి ఎంత అంటుకుంటుందో చూస్తున్నారు కదా. ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పలచగా ఉండొద్దు. మనకి అది బ్రెడ్ పీసులు ఇందులో పెడితే మనకి దీనికి పట్టుకోవాలన్నమాట. కనపడుతుందా అండి? ఇలా ముంచుకుంటాం కదా, ముంచుకున్నప్పుడు అది మంచి కోటింగ్ అవ్వాలి. అలా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం నూనెలో వేసుకుందాము. నూనె వేడెక్కింది, చూద్దామా? కొంచెం వేసి, ఇంకా కాలేదండి, అవుతుంది. 2 నిమిషాలు. ఇవి చాలా బాగుంటాయండి. తింటుంటే లోపల ఆలు మసాలా ఉంటుంది, మళ్ళీ తర్వాత టమాటా సాస్ ఉంటుంది కదా, వాటితోటి రుచి బాగుంటుంది అనమాట. ఇవి ఇలా 2 కలిపేసి మనం పెట్టుకుంటే అవి విడిపోవు, చాలా బాగుంటాయి. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి. నూనె వేడెక్కింది, దీనికి నూనె కూడా ఎక్కువ లాగదనమాట. ఇదిగో చూడండి, 2 పక్కల మంచిగా ముంచండి. పిండి మొత్తం కోటింగ్ అవ్వాలి. అలా వేసుకోండి. నూనె వేడెక్కాలి బాగా. అది చూడండి, కనపడుతుంది కదా. దాంట్లో నూనెలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. ఇందులో మనము పిండిలో ఓమ వేసాం కదా, ఓమ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. కొంచెం మేమైతే ఎక్కువనే వేసుకుంటామండి. మీరు చూసుకోండి. మీకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చది ఓమ. కానీ శనగపిండి చేసినప్పుడు, శనగపిండితో ఏదైనా పిండి వంటలు చేస్తే అది కడుపు ఉబ్బరం రాకుండా ఉండడానికి ఓమ కంపల్సరీగా వాడతారనమాట. ఆరోగ్యానికి చాలా మంచిదని.
శనగపిండి కొంతమందికి పడదు కదా, గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి ఇలా ఓమ వేసుకుంటే దానికి విరుగుడు ఇలా వేసుకోవాలండి. ఇంకొకటి వేస్తాను, నూనె బాగానే ఉన్నది, పడుతుంది. పిండి కూడా మీరు ఎన్ని చేసుకుంటారో బ్రెడ్ స్లైసులు దాన్ని బట్టి మీరు పిండి కలుపుకోండి. అయిపోయిన కొద్ది కూడా మనం కలిపేసుకోవచ్చు. చాలండి, అవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. మంచిగా పొంగుతున్నాయి చూడండి, ఒక్కొక్కటి ఎంత లావైతాయి అంటే అంత బాగా అవుతాయి. చూడండి ఎంత పొంగాయో. మనం కొంచెమే సోడా వేసాము, చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు మంచి కాలనియండి, నూనెలో బాగా వేగినాయి. ఇప్పుడు నేను వీటిని తీస్తాను. మీడియంగా పెట్టుకోండి మంట, లేకపోతే మనం శనగపిండి తొందరగా మాడిపోతుంది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి, బాగుంటాయి. ఒకసారి చేసుకొని చూడండి, మీకు బాగా ఇష్టపడతారు ఇంట్లో అందరూ. చాలా ఈజీ అయిన పని అండి. ఎప్పుడైనా ఆలు కూర్మా మనం చేసుకుంటాం కదా, ఆలు కూర్మా కాదు ఆలు ఫ్రై, అప్పుడు ఇలా చేసుకుంటే మనకు టైం కూడా కలిసి వస్తుంది. కర్రీ రెడీ అయి ఉంటుంది కాబట్టి మనం చేయడానికి కూడా పెద్దగా టైం తీసుకోదు. ఎవరైనా వచ్చినప్పుడు అయినా బ్రెడ్స్ ఉంటే ఇంట్లో గబగబా చేసి పెట్టవచ్చు. ఇది ఆలు కర్రీ కాకుండా ఇంకా కూడా వేరే పెట్టుకోవచ్చు అండి. ఏదైనా ఫ్రై లాంటిది ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది, అలా స్టఫింగ్. కాకపోతే మనకి ఆలు కర్రీ అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు నేను తీస్తున్నానండి, ఇవి మంచిగా వేగినాయి. మిగతాయి కూడా ఇలానే చేసి వేస్తాను. చూసారా ఒక్కొక్కటి ఎంతలా ఉన్నాయో. 2 తింటే సరిపోతుందండి, ఎంత సూపర్ ఉంటాయి. కనపడుతున్నాయా? చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో. సెకండ్ ట్రిప్ కూడా అయిపోయినాయండి, వీటిని కూడా తీసేస్తున్నా నేను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్కి మార్చుకుందాము. చూడండి ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తే మనకి మంచిగా అది కుక్ అయినట్టు. చాలా టెంప్టింగ్ ఉన్నాయి కదండి, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా, సూపర్ ఉంటుంది. ఇది స్ట్రీట్ ఫుడ్ అండి, బయట బాగా చేస్తారు బండ్ల మీద, ఇక్కడైతే బాగా చేస్తారండి. ఒక షాప్ ఉంటుంది చౌరస్తాల, వాళ్ళే చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఓకే అండి, నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. చూసారండి మన బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటాయండి. పిల్లలు బాగా ఇష్టపడతారు, ఎవరైనా ఇష్టపడతారండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది ఏముండదు. ఇది స్ట్రీట్ ఫుడ్, చాలా ఫేమస్. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా. ఎంత ఈజీగా చేశాను కదా, మీరు కూడా అలా చేసుకొని ఇంట్లో అందరికి పెట్టండి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి దీనికి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. డీప్ ఫ్రై అంటాం కానీ ఆయిల్ ఎక్కువ పట్టదండి, చాలా బాగుంటాయి. సూపర్ అండి, ఉప్పు కావాలి అన్ని మంచిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం స్టఫ్ చేసాం కదా ఆలు కర్రీ, అది కూడా చాలా బాగుంది. మీరు ఇంట్లో ఎలా చేసుకున్నా అది పెట్టేసేయండి ఆలు కర్రీ. దీనికి ఏం పెద్ద స్పెషల్ ఏం లేదు, అన్ని మనం రోజు చేసుకునేటి అనమాట. ఇది ఒకసారి ట్రై చేసి మీరు తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వంటలో కలుస్తాను, అప్పటి వరకు బాయ్.